Hello everyone, welcome back to my channel Bhavani Ideas Vlogs 28. సో అందరు ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలి, బాగుంటారని కూడా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ అండి నన్ను అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యర్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ కేర్. సో ఇక్కడైతే నా మార్నింగ్ రొటీన్ చేస్తున్నానండి. ఫస్ట్ లేవగానే నేను కొన్ని హాట్ వాటర్ తాగేసి టీ అయితే పెట్టుకుంటాము. చాయ్ అంటాం మేము, చాయ్ పెట్టుకుంటాము. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక అలవాటు ఉంటుందండి. చాయ్ తాగంగానే వేడివేడిగా ఉంటుంది. ఆ గ్లాస్ అనేది మొత్తం నెత్తికి ఇట్లా తలకాయకి ఇట్లా ఏమంటారు ఇట్లా అప్లై చేస్తూ ఉంటాం. మెల్లగా తలకాయకి ఇట్లా చేస్తూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో భలే అనిపిస్తుంది. ప్రతి మిడిల్ క్లాస్లో ఇది ఒకటి ఉంటుందండి. చాలా భలే అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్న మమ్మీని కొంచెం సడన్గా నాకు ఎందుకో అది అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా టీ అయితే తాగేసి కొద్దిసేపు సాంగ్స్ అయితే వినేసి ఇక్కడ హాల్లో అయితే ఒకటి హల్మారా లైక్ మంచం టైప్లో ఒకటి ఉంటుంది సింగిల్ కాట్, దాన్ని అయితే అలా సెట్ చేసేసి పెట్టాము. ఇంకా దాన్ని అయితే ఎప్పటికప్పటికి నీట్గా దులిపేసి ఇంకా ఇల్లు అయితే డైలీ మాప్ పెడుతున్నానండి. అసలు ఇప్పుడు కరోనా అంట, మళ్ళీ కరోనా అనేది కేసెస్ మళ్ళీ పెరుగుతున్నాయంట. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇల్లు మీ సరౌండింగ్స్ అన్నీ నీట్ అండ్ క్లీన్గా పెట్టుకోండి. ప్రికాషన్స్ కూడా తీసుకోండి. బయటికి వెళ్తే పక్క వాటర్ బాగా తాగండి. హీట్ చేసిన వాటర్ తాగండి. కూలింగ్స్ అసలు తాగకండి అసలు. ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. సో నేనైతే ఇక్కడ ఏం చేసేస్తున్నాను అంటే ఇల్లు అయితే ఊడ్చేసాను. ఇంకా మాప్ పెడదామని చెప్పేసి లిక్విడ్ అయిపోయిందండి ఇల్లు తుడిచేది లైజాల్. ఇంకా షాంపూ అయితే వేసేసాను. షాంపూ వేసేసి ఇక్కడ మాదైతే అది ఏమంటారు కంఫర్ట్ బాటిల్ అయిపోయింది. ఎందుకు పడేయడం, ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని ఉంచేసాను. ఇంకా అందులో కంఫర్ట్ కొంచెం ఉన్నట్టుండి దాంట్లో వాటర్ పెట్టి ఊపి అందులో పోసాము. ఇది కూడా పాయింట్ నెంబర్ 2 మన మిడిల్ క్లాస్లో ఇది కూడా కామనే. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మాప్ పెట్టేస్తున్నాను. ఇంకా మా బాబు లేవ ముందుకే నేనైతే పని అంతా చేసేసుకుందాం అనుకుంటానండి. అసలు డైలీ నేను లేచేసరికి మ్యాక్సిమం 7, 8, 9, 10 ఎబోనే అయితే కానీ బిలో అయితే కాదు. ఈరోజు ఎందుకో ఏందో 5:30కి లేవాలనిపించింది. అసలు 5:30కి లేచానో లేదో పని ఎంత తొందరగా అయిపోయింది తెలుసా అండి. అసలు నమ్మలేకపోతున్నాను నేనే. అసలు ఇంత జల్దీ అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయితే ఖాళీగా ఉన్నాను. అన్ని వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి ఫోన్ మొత్తం క్లియర్ చేసేసాను. భలే అనిపించింది. చాలా టైం సేవ్ అయింది. ఇంకా మాప్ అయితే పెట్టేసి అక్కడ నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ కూడా మార్నింగే చేసేసాను. ఒక రైస్ ఒకటి పెట్టలేదు. రైస్ ఆఫ్టర్నూన్ తినేటప్పుడు పెడదామని చెప్పేసి పెట్టలేదు. కర్రీ అయితే మార్నింగే చేసేసాను. ఇంకా బెండకాయలు నైటే వాష్ చేసి క్లాత్లో పెట్టి నైట్ అంతా అలా వదిలేసాను. మార్నింగ్ లేచేసరికి ఇంత ఫ్రెష్గా ఉందో, ఇంత చిగురు కూడా రాలేదు. మీరు కట్ చేస్తున్నప్పుడు చూసారు కదా, లైట్గా ఉంది. అది కూడా వేయించితే అది కూడా వెళ్ళిపోతుంది, ఎంత పోతుంది. ఇంకా అవైతే కట్ చేసేసి ఇంకా టిఫిన్ టైం అయింది. ఇంకా బాబు లేచే టైం కూడా అయిందని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టేసి గబగబా చట్నీ అయితే చేసేసాను. ఇవి కామన్గా అందరూ చూసేవే కదని చెప్పేసి వాటిని అయితే వీడియో తీయలేదు ఎక్కువ. సో నార్మల్గా ఇడ్లీ చట్నీ అయితే చేసేసి ఇంకా కన్నయ్య లేవగానే కన్నయ్యకైతే ఫస్ట్ లేవగానే తనకు కూడా నేను ప్రిఫర్ చేసేది వాటర్ ఇచ్చాక ఫస్ట్ టిఫిన్ చేశాక లాస్ట్కి 11కి మెల్లగా పాలు అనేది ఇస్తాను. ఈసారి ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయండి, బాగా వచ్చాయి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్